रूपं पंच इन्द्रियतारकं शिवाभरणं घोररूपं पंच इन्द्रियतारकम्। శ్రావణమాసం శుక్ల పంచమి తిథి రోజున నాగపంచమి సందర్భంగా నాగుపాములను ఆరాధిస్తారు. అలాగే కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందిందేనని పండితులు చెబుతారు. తిరుమలలో నాగపంచమి రోజున శేషవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఊరేగుతారు. శ్రీ మహావిష్ణువుకు వాహనంగా, ఆభరణంగా, పాన్పుగా సేవ చేస్తాడు శేషుడు. అనంతమైన శక్తికి, జ్ఞానానికి, భక్తికి ప్రతీక శేషుడు. అందుకే నాగపంచమి రోజున తిరుమలలో జరిగే శేషవాహన సేవలో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలవుతూ ఉంటారు భక్తులు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాను ఉద్భవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి అంతా తనను పూజించాలని ప్రార్థిస్తాడు. అందుకే ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహిస్తాడు. దోషహరణం కీర్తికరణం విత్తకల్మషనాశకం అర్థదేహమంగళం నాగనాగం ఆశ్రయేహం అర్థదేహమంగళం నాగనాగం ఆశ్రయేహం. ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం వంటివి చేయకూడదని మన పెద్దలు సూచిస్తారు. నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే 5 గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరం, ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. పూజ కోసం గంధం, కుంకుమ, ఎరుపు వస్త్రం సిద్ధం చేసుకోవాలి. తెల్లని అక్షతలు, ఎర్రని పువ్వులు, మందార మాలలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపళ్ళు సిద్ధం చేసుకోవాలి. 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 ఒత్తులతో నేతితో దీపం వెలిగించి ఉదయం 9 గంటలలోపే పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమ ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పుట్ట వద్ద నాగ ప్రతిమకు కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. నాగపంచమిని అనుసరించిన కుటుంబానికి నాగదోషాలు, అకాల మృత్యు భయాలు, పిల్లలకు కళ్ళు, చెవులకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అలాగే పుట్టలో పాలు పోయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. పూర్వం ఒక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ఆ సుగుణవతికి చెవిలో చీము కారుతూ ఉండేది. సర్పం కనబడినట్లు, కాటు వేసినట్లు స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం, కాటు వేయడం తగ్గకపోవడంతో ఒకనాడు ఒక సాధు పుంగవుడు సర్పదోషం వల్ల ఇది సంభవించిందని, నాగపంచమి నోము నోచి సర్వశుభాలు పొందిందని ఓ పురాణ కథనం. ఈ నాగపూజ వెనుక యోగపరమైన అంతరార్థం కూడా ఉంది. మన వెన్నెముకకు అడుగు భాగంలో మూలాధార చక్రం ఉంటుంది. ఆ చక్రంలో కుండలిని శక్తి ఇమిడి ఉంటుంది. అది నాగదేవతగా ధ్యానంతో ఆ కుండలిని శక్తిని కదిలించి సహస్రారం వరకు తీసుకెళ్లిన యోగులు మహనీయులవుతారని, అది నాగశక్తిగా పేర్కొంటారు. ఇది నాగపంచమిలోని ఆంతర్యం, పరమార్థం. వేటూ న్యూస్తో ప్రతి ఉదయం ఓ ఆరాధన, పరమార్థంలోని ప్రతి వాక్యం ఓ ఆత్మస్పర్శ. ఇప్పుడు తీసుకునే ఈ విరామం